అలాగే స్నాపర్ మీద ఒకటి మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా జూనియర్ ఎన్టీఆర్ గారి పొలిటికల్ ఎంట్రీ గురించి గత కొద్ది రోజులుగా డిస్కషన్ నడుస్తోంది. సోషల్ మీడియా మొత్తం అంతా కూడా రచ్చ అయిపోయింది. అయితే ఇప్పుడు దాని గురించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ కనుక ఇచ్చినట్టయితే ఏంటి పరిస్థితి అనే దాని గురించి కూడా కొన్ని లెక్కలు, కొన్ని ఎస్టిమేషన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఒకసారి వాటన్నిటి గురించి కూడా కొంచెం ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ అవ్వబోతున్నారని చెప్పి గత కొద్ది రోజులుగా వార్త అయితే వినబడుతుంది. ఇది ఎన్టీఆర్ గారి గురించే కాదు, అల్లు అర్జున్ గారి గురించి కూడా ఒక సేమ్ ఇలాగే న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. దానికి అల్లు అర్జున్ గారి మేనేజర్ శరత్ చంద్ర గారు అయితే క్లారిటీ ఇచ్చారు, అదేం లేదని చెప్పి. సో ఇలాగా అందరి గురించి కూడా న్యూస్లు అయితే వస్తున్నాయి, పొలిటికల్ ఎంట్రీ అని చెప్పి. బట్ అదేమీ లేదు ప్రస్తుతానికి. సో అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి కూడా వచ్చింది. సో జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్పి న్యూస్ వస్తున్న టైంకి జూలై 18న ఇంకో 4 రోజుల్లో తిరుపతిలో ఆయన ఒక మీటింగ్ అయితే పెట్టబోతున్నారు అనమాట. సో ఒక ప్రెస్ మీట్ లాంటిది ఒకటి పెట్టబోతున్నారు. సో ఇమీడియట్గా వార్తలు ఇంకా పెద్దవైపోయాయి. సో పొలిటికల్ లాంచ్, పొలిటికల్ ఎంట్రీ, సో దాని గురించి ఆ ప్రెస్ మీట్ అదంతా కూడా అని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయారు, మెంటల్గా డిసైడ్ అయిపోయి ఉన్నారు. కాకపోతే ఫైనల్గా వచ్చిన క్లారిటీ ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ గారి టీం ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, అది బేసిక్గా ఎటువంటి పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా కాదు. అది బేసిక్గా సోషల్ ఇనిషియేటివ్కి సంబంధించింది. ఊరు వాడ అనే ఒక ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం కోసం మాత్రమే ఎన్టీఆర్ గారు అందులో పార్టిసిపేట్ చేస్తూ, సో దాని గురించి ఒక ప్రెస్ మీట్ లాంటిది అయితే చేయబోతున్నారు. సో కంప్లీట్గా ఒక సోషల్ ఇనిషియేటివ్ ఆధారంగా మాత్రమే ఆ డిస్కషన్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అది క్లియర్గా క్లారిటీ ఇచ్చారనమాట వాళ్ళైతే. సో ఎన్టీఆర్ గారు బేసిక్గా ఇప్పుడు 43 years కదా. సో ఆయన కనుక ఇప్పుడు పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చినట్టయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్న ఒక పాయింట్ అయితే చాలామందిలో ఉంది. అండ్ ఇక్కడనే కాదు, జనరల్గా చాలా చోట్ల ఎన్టీఆర్ గారు కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లకి అలాంటి వాటికి వచ్చినప్పుడు, అంతేందుకు బెంగళూరులో ఏదో ఒక హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు, వీటన్నిటికీ వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా సీఎం 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 అని అరుస్తూ ఉండేవారు అనమాట. సో మోస్ట్లీ ఇలాంటివి మనకి చాలా ఎక్కువగా వినపడుతూ ఉండేవి ఆ టైంకి అప్పట్లో. సో అలాగా అందరూ కూడా ఎప్పటి నుంచో వెయిటింగ్ యాక్చువల్గా ఎన్టీఆర్ గారు పొలిటికల్గా ఎంట్రీ ఇస్తే బెటర్ అని చెప్పి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు పొలిటికల్గా ఎంట్రీ ఇస్తే తెలుగుదేశం పార్టీలో చేరుతారా, లేదంటే వేరేగా పార్టీ పెడతారా అన్న క్వశ్చన్ మార్కు చాలామందికి ఉంది. ఎందుకంటే ఒకప్పుడు బేసిక్గా ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారు, దానికే ప్రచారం చేసేవారు, అవన్నీ కూడా జరిగేది. కానీ ఆ తర్వాత కొంచెం రాజకీయాలకు దూరం అయిపోయారు, రాజకీయాలు వద్దనుకున్నారు, ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటున్నారు. అని ఇప్పుడు బేసిక్గా ఎన్టీఆర్ గారు లైనప్ కూడా చాలా ఎక్కువ ఉంది, ఏదో కొంచెం కాదు ఎన్టీఆర్ గారు లైనప్. సో ఇప్పుడప్పుడే అసలు ఎన్టీఆర్ గారు పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా అంటే నన్ను అడిగితే అసలు లేదనే చెప్తాను నేనైతే మటుకు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేతుల్లో మహా అయితే 1 లేదా 2 సినిమాలు మాత్రమే ఉండాల్సి ఉంటుంది తప్ప అంతకంటే ఎక్కువ సినిమాలు అయితే ఉండకూడదు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ సినిమాలు ఉన్నట్టయితే వాటిని హ్యాండిల్ చేస్తూ, అంటే తర్వాత పొలిటికల్ ప్రెషర్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. బట్ వాటిని హ్యాండిల్ చేస్తూ వీటిని హ్యాండిల్ చేయాలంటే కష్టమైన పని. సో ఆయన చేతిలో ఉన్న లైనప్ ఎంత పెద్దది. ఇప్పుడు డ్రాగన్ ఉంది, అది 2 పార్ట్లు ఉంది. తర్వాత దేవర పార్ట్ 2 ఉంది. తర్వాత ఎన్టీఆర్ నెల్సన్ ఉంది. తర్వాత గాడ్ ఆఫ్ వార్ ఉంది. గాడ్ ఆఫ్ వార్ 2 పార్ట్లు మళ్ళీ. తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ఉంది. తర్వాత ఇవన్నీ కాకుండా ఈ పఠాన్ 2 సినిమా కనుక వచ్చినట్టయితే దాంట్లో కూడా ఒక మేజర్ రోల్ ఉంది. ఎందుకంటే అది కూడా ఆయన ముఖర్జీ డైరెక్షన్, అండ్ ఆయన కూడా మళ్ళీ ఎన్టీఆర్ గారిని అడుగుతున్నారు. సో అదొకటి ఉంది మళ్ళీ. ఒకవేళ మోస్ట్లీ ఎన్టీఆర్ గారు ఓకే చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో అదొకటి ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. ఎన్టీఆర్ గారు లైనప్ కనుక చూసుకుంటే పెద్ద లైనప్ ఉంది. సో డెఫినెట్గా చాలా టైం పడుతుంది ఆ సినిమాలన్నీ చేయడానికి. ఒకవేళ సంవత్సరంలో కనీసం 250 రోజులు పని చేసుకుంటే వెళ్ళినా చాలా ఎక్కువ టైమే పడుతుంది ఖచ్చితంగా ఆ సినిమాలన్నీ కూడా పూర్తయ్యేసరికి. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు బేసిక్గా పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే లేవు, ఆల్మోస్ట్ లేవు. సో ఎన్టీఆర్ గారు ఇప్పుడు 43 years ఏజ్. సో మేబీ ఒక 10 ఏళ్ల తర్వాత మేబీ ఆయన ఎంట్రీ ఇస్తారేమో, అది వేరే విషయం. కానీ నన్ను అడిగితే ఎన్టీఆర్ గారు ఇవ్వరేమో అనే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఆయనకు బేసిక్గా ఆయన ఆల్రెడీ మంచి సక్సెస్ చూస్తున్నారు, బాగా మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, హాయిగా సినిమాలు చేసుకుంటున్నారు, ఆయన మటుకు ఆయన ఉన్నారు. సో ఇప్పుడు ఆయన పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చి అదంతా పాడు చేసుకోవాలని చెప్పి ఆయన అనుకోరని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ పొలిటికల్గా ఏమైనా కంటిన్యూ చేయాలనుకుంటే ఎన్టీఆర్ గారు బేసిక్గా తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూ అవుతారేమో అన్న పాయింట్ కూడా ఉంది. బట్ దాని గురించి క్లారిటీ లేదు మనకైతే మటుకు. సో చూడాలి మనకి, ఏదైనా ఎన్టీఆర్ గారి డెసిషన్ ఎప్పుడు వస్తారు ఏంటి అనేది. బట్ ఇప్పుడప్పుడే రారు, అదైతే క్లియర్. ఒక 50 ఏళ్ల వరకు రారు. అంటే 50 ఏళ్ళు అంటే ఆయనకి 50 వచ్చే వరకు, ఒక 7-8 ఏళ్ల వరకు అయితే రారు.
ఆ తర్వాత వస్తారు. సో మోస్ట్లీ ఒక 10 ఏళ్ళు అనుకుందాం, ఒక 10 ఏళ్ల వరకు ఉన్నారనుకుందాం. సో అప్పుడు మోస్ట్లీ అప్పుడు వచ్చారనుకుందాం, ఒక 53 ఇయర్స్ ఏజ్‌లో 2036లో వచ్చారనుకుందాం. 2039కి మనకి ఎలక్షన్స్ ఉంటాయి కదా! సో ఆ ఎలక్షన్స్‌లో మేబీ పోటీ పడతారేమో ఒకవేళ వస్తే. అంతే తప్పిస్తే ఈ లోపైతే రారని అనుకుంటున్నాను నేనైతే. మరి మీకేమనిపిస్తుందో చెప్పండి. అయితే బేసిక్‌గా ఎన్టీఆర్ గారి గురించి ఇంకొకటి పాయింట్ కూడా ఉంది. అంటే ఏంటంటే లైక్ ఎన్టీఆర్ గారి ఓటింగ్ పర్సెంటేజ్. అంటే కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి. నేను ట్విట్టర్‌లో ఎక్కడో చూసాను నేను. ఏదో సర్వే ప్రకారం అంట. సో ఎన్టీఆర్ గారి ఓట్ బ్యాంక్ టీడీపీ ఓట్ బ్యాంక్‌లోదే 7% వరకు ఉందంట. సో బేసిక్‌గా టీడీపీ ఓట్ బ్యాంక్ అరౌండ్ ఒక 42% దాకా ఉంటది. ఈసారి బేసిక్‌గా కొంచెం ఎక్కువ కనబడతది మనకి ఈ ఎలక్షన్స్‌లో. దానికి రిజల్ట్ ఏంటంటే అలయన్స్. సో అంటే వేరే దగ్గర ఓట్లు ఎక్కడ కూడా చీలలేదు గదా! సో దానివల్ల ఏంటంటే మనకి అలయన్స్ పర్సంటేజ్‌ని మనం కొంచెం 100% టీడీపీ ఓటింగ్‌ని చూడలేం. అలాగే జనసేనకు కూడా ఏదైతే ఓటింగ్ పర్సంటేజ్ ఇప్పుడు వచ్చిందో దాన్ని కూడా మనం 100% చూడలేం. సో బేసిక్‌గా 45.6% ఆఫ్ ఓటింగ్ వచ్చింది తెలుగుదేశం పార్టీకి 2024 ఎలక్షన్స్‌లో. సో ఆ లెక్కన చూసుకుంటే పోనీ అట్‌లీస్ట్ ఒక 42-43% ఆఫ్ ఓటింగ్ టీడీపీకి ఉంది. సో దీంట్లో ఒక 7% ఆఫ్ ఓటింగ్ బేసిక్‌గా ఎన్టీఆర్ గారిది అన్నట్టుగా ఒక ఒపీనియన్ ఉందన్నమాట. ఒక సర్వే అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం మనకు తెలీదు. ఒకవేళ అది వాస్తవం అయినట్టయితే అప్పుడు ఒక 42లోంచి ఒక 7 తీస్తే ఒక 35% ఉంటది. సో అప్పుడు మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతది అన్నట్టుగా ఒక పాయింట్ అయితే ఉందన్నమాట. సో చూడాలి మరి. అది మనకు ఐడియా లేదు. ఎగ్జాక్ట్‌గా ఆ నెంబర్ కరెక్ట్ అని కూడా మనం చెప్పలేము. ఆ 7% ఓటింగ్ కొన్ని నియోజకవర్గాల్లోనే ఉండుండొచ్చు. మెజారిటీ ఆఫ్ ద నియోజకవర్గాల్లో ఉండుండకపోవచ్చు. సో ఇప్పుడు వీళ్ళు బేసిక్‌గా 164 స్థానాలు గెలిచారు మొత్తం. సో మొత్తం 175కి వైఎస్ఆర్‌సీపీ 11 గెలిస్తే కూటమి 164 స్థానాలు గెలిచింది. సో అలా ఉంది కాబట్టి సిట్యుయేషను. మేబీ ఒకవేళ కొన్ని నియోజకవర్గాల్లోనే గనక ఇంపాక్ట్ చూపించినట్టయితే, అక్కడ వరకు ఉన్నట్టయితే వీళ్ళకి బేసిక్‌గా ఆ మెజారిటీ నెంబర్‌కి ప్రాబ్లమ్ ఉండకపోను. ఒకవేళ ఎన్టీఆర్ గారు ప్రత్యేకంగా ఒక పార్టీ పెట్టినప్పటికీ కూడా. సో ఒకవేళ పెడితే ఏ పేరు పెడతారనే దాని గురించి కూడా డిబేట్స్ ఉన్నాయి. అంటే ఎన్టీఆర్ తెలుగుదేశం అనే పేరుతో వస్తారన్న పాయింట్ కూడా ఉంది. అంటే మేబీ అంటే అట్లా కూడా రావచ్చు అన్న ఒక పాయింట్ ఉంది. అంటే ఎన్టీఆర్ మేబీ తెలుగుదేశం అని కాకపోయినా అంటే ఎన్టీఆర్ టీడీపీ అన్నట్టుగా పెట్టి ఎన్టీఆర్ టీడీపీ అన్నట్టు వచ్చేలాగా చేసి, సో ఆ తర్వాత ఎన్టీఆర్ ఆ తెలుగుదేశం దానికి ఇంకేదైనా తెలుగుదేశం టీడీ వచ్చింది కదా! దానికి వేరే మీనింగ్స్ వచ్చేలాగా. టీ అంటే తెలుగే ఉంటది. సో డి అంటే మేబీ ధర్మం అన్నట్టుగానో లేదంటే అలాగేమన్నా పేరు పెట్టే అవకాశం ఉందన్నట్టుగా ఒక పాయింట్ కూడా తిరుగుతోంది బయట. సో బట్ ఏదైనా ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఎన్టీఆర్ టీడీపీ అని పేరు వచ్చేలాగా చూసుకుంటాను అన్నట్టుగా కూడా ఉంది. సో ఏది వాస్తవం అనేది మనకి ఎగ్జాక్ట్‌గా తెలీదు. బట్ ఎన్టీఆర్ గారైతే ఇప్పటికైతే అసలు పొలిటికల్‌గా ఎంట్రీనే ఇవ్వట్లేదు. అదైతే క్లియర్. సో ఎన్టీఆర్ గారి పొలిటికల్ ఎంట్రీ గురించి ఇప్పుడు బేసిక్‌గా డిస్కషన్స్ అయితే నాట్ రిక్వైర్డ్ ఇప్పుడైతే. ఎందుకంటే ఎన్టీఆర్ గారు రావట్లేదు కాబట్టి. బట్ ఫ్యూచర్‌లో ఒకవేళ ఎన్టీఆర్ గారు వస్తే ఎలా ఉంటదనే దానికి మటుకు వీ హావ్ టు థింక్. ఏదైనా ఒకటైతే వాస్తవం అబ్బా! అదేంటంటే తమిళనాడు రాజకీయాల్లాగా మన దగ్గరైతే జరగకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎంట్రీ ఇచ్చే టైంకి ఆయనకు కూడా చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ క్రేజ్ ఉంది. కానీ ఆయనకి అనుకున్నంత విజయం అయితే రాలేదు కదా! సో 2019లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఆయనకి పరాభవాలే ఎదురయ్యాయి కదా! సో అలాగే తమిళనాడులో ఏంటంటే విజయ్ తలపతి బేసిక్‌గా అక్కడ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరు కూడా పొలిటికల్‌గా ఉన్న వాళ్ళని తప్పిస్తే సినిమా వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆయన బేసిక్‌గా స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఉన్నా కూడా ఆయనకు బేసిక్‌గా అంత సపోర్ట్ ఏం లేదు. సో ఈయనకు బేసిక్‌గా మంచి సపోర్ట్ ఉంది అక్కడ పీపుల్‌కి. అండ్ సినిమాల్లో మంచి పీక్ స్టేజ్‌లో ఉన్నాడు ఆయన. సో ఆ టైంలో పొలిటికల్‌గా నిలబడటం వల్ల మంచి సపోర్ట్ వచ్చింది. ఓకే. అది అన్ని సార్లు అందరికీ వర్కౌట్ అవుద్దని కూడా చెప్పలేం మనం. సో తెలుగు వాళ్ళు మేబీ సినిమా వాళ్ళకి అంత ఎక్కువగా ఓట్లు ఎయ్యకపోవచ్చు. అలా కూడా ఉంది కదా! ఎందుకంటే మన దగ్గర బేసిక్‌గా ఇప్పుడు తమిళనాడులో ఏందంటే దేర్ ఆర్ ఓన్లీ 2 పీపుల్ విత్ దట్ హ్యూజ్ స్టార్డమ్. ఒకరు తలపతి విజయ్, ఇంకొకరు రజనీకాంత్. ఇంకెవరు లేరు అంత స్టార్డమ్ ఉన్నవాళ్ళు. ఇక్కడ తెలుగులో ఏంటి పవన్ కళ్యాణ్ గారికి ఎంత స్టార్డమ్ ఉందో, ప్రభాస్ గారికి, ఎన్టీఆర్ గారికి, అల్లు అర్జున్ గారికి, మహేష్ బాబు గారికి, రామ్ చరణ్ గారికి, మన చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి చాలా మందికి చాలా ఎక్కువ క్రేజ్ ఉంటదనమాట. సో క్రేజ్ అనేది ఎప్పుడైతే ఇంత డివైడ్ అయిపోద్దో ఆటోమేటిక్‌గా ఎక్స్‌పెక్ట్ చేసినంత పాజిటివ్ రిజల్ట్ అయితే రాదనమాట ఈ ఎంటైర్ పొలిటికల్ సిస్టమ్‌లో. సో అది ఇక్కడ వచ్చిన మేజర్ ప్రాబ్లమ్ అంతా కూడా.
సో దానివల్ల మన తెలుగులో ఏంటంటే తమిళనాడులో ఉన్నట్టయితే ఉండదు, అదైతే మనం 100% చెప్పుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒకవేళ ఎంట్రీ ఇచ్చినట్టయితే మటుకు డెఫినెట్గా ఎన్టీఆర్ గారు చాలా మంచి ఇంపాక్ట్ అయితే చూపిస్తారు పొలిటికల్గా, అదైతే నో డౌట్. చాలా డెఫినెట్గా హ్యూజ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తారు. డెఫినెట్గా ఎన్టీఆర్ గారు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అది మరిగా ఆంధ్రాలోనే పోటీ చేస్తారేమో అనుకుంటున్నాను నేను, మరి తెలంగాణలో పోటీ చేస్తారో తెలియదు. సో బట్ ఏదైనా సరే రాష్ట్ర రాజకీయాల్లో చాలా అంటే చాలా పెద్ద ప్రభావాన్ని చూపించి గెలుపుల్ని ఓటముల్ని డిసైడ్ చేసే పొజిషన్లో ఉండొచ్చు, లేదంటే ఒకరి గెలుపుకో మరొకరి ఓటమికో కారణం కూడా అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. అండ్ ఆయన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది కేవలం టీడీపీ నుంచి మాత్రమే ఉంటుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి ఉన్న ఓట్ బ్యాంక్ అనేది ప్రాంతాల వారీగా యూనో అది ఏ బేసిస్ మీద ఉంటుందనేది మనం 100% చెప్పలేం, కానీ బట్ డెఫినెట్గా అన్ని ప్రాంతాల్లోనే ఉంటుంది. అటు ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఇక్కడ ఉన్న తిరుపతి వరకు అన్ని ప్రాంతాల్లోనే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అది వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ కూడా అయి ఉండొచ్చు. సో వాళ్ళ ఓట్లు కొంత చీలచ్చు. సో ఏదైనా జరగచ్చు. అదే నేను చెప్పేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఎవరి గెలుపుకి ఎవరి ఓటమికి కారణం అవుతారో మనకు తెలియదు, కానీ డెఫినెట్గా ఆయన కారణం అయితే అవుతారు, ప్రభావం అయితే చూపిస్తారు వన్స్ ఎంట్రీ ఇచ్చినట్టయితే, అది వేరే విషయం. బట్ ఇప్పుడైతే రావట్లేదు, ఇప్పుడైతే రారు కూడా. మేబీ ఒక 7-8 ఏళ్ల తర్వాత, ఒక 10 ఏళ్ల తర్వాత వచ్చే అవకాశం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తే బెటర్ అనుకుంటున్నారు మీరు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జార్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గారు. బాగా నెక్స్ట్ వీడియో. బై బై.